విజయవాడలో జరుగుతున్న యోగా డే సంబరాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటున్నారు. లైవ్ చూద్దాం. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि सा सरिगमपमगरि सा सनि सनि सरिपा सरिगमपमगरि सा सनि सनि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुप्राखण्डकण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमट्टाय गोचयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. Thank you. కుర్యాత్ తదాసనం స్థైర్యమారోగ్యం అంగలాఘవం. ఆసనలు మన శరీరములకు స్థిరత దృఢత ఇచ్చును. అడాప్టింగ్ వేరియస్ సైకో ఫిజికల్ బాడీ ప్యాటర్న్స్ and giving one an ability to maintain a body position. Now the yoga starts. Yoga's demonstrators Dr. S. Venugopal garu, Dr. C.H.V.S. Kotisrao garu, Dr. Y. Ratna Priyadarshini. గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, విచ్చేసినటువంటి పెద్దలకు, ఆయుష్ డిపార్ట్మెంట్ సిబ్బంది, ఆయుర్వేద కళాశాల విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. యోగా జ్ఞానము మానవ నాగరికతకు ఒక అద్భుతమైన బహుమానం. యోగా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎంతటి ప్రాముఖ్యతను కలిగి ఉందో అంతకంటే అధిక ఆవశ్యకత నేటికి కలిగి ఉంది. ఇప్పుడు మనందరం యోగా సాధనతో మొదలు పెడదాము. మొదటగా ప్రార్థన నేను చెప్తాను, అందరూ కూడా పలకండి. అందరూ కూడా మీ చేతులు మీ హృదయ స్థానంలో నమస్కార ముద్రలో ఉంచుకోండి. సంగచత్వం సంవదత్వం సంగచత్వం సంవదత్వం సంభో మనాంసి జానతాం దేవాభాగం యదా పూర్వే సంజానానా ఉపాసతే సంజానానా ఉపాసతే సంజానానా ఉపాసతే. ఇప్పుడు మనం సూక్ష్మ వ్యాయామాలతో
కార్యక్రమాన్ని మొదలు పెడతాము. మీ అందరూ కూడా మీ కాళ్ళను ఒక అడుగు దూరంలో ఉంచుకొని మీ చేతులను మీ నడుము పైన పెట్టుకోండి. మొదటగా మెడకు సంబంధించిన సూక్ష్మ వ్యాయామం చేస్తాము. స్థిరంగా నిలబడండి. శ్వాసను వదులుతూ నిదానంగా మీ తలను ముందుకు వంచండి. మీ యొక్క గడ్డము ఛాతి భాగానికి ఆనాలి. నిదానంగా శ్వాసను తీసుకుంటూ వీలైనంత తలను వెనక్కి వంచండి. మళ్ళీ తలను ముందుకి శ్వాసను వదులుతూ నిదానంగా మీ యొక్క గడ్డం భాగాన్ని ఛాతికి ఆంచండి. మరొకసారి వెనుకకు, వీలైనంత వెనుకకు వంగండి. మీ తలను యథాస్థానంలో నిటారుగా తీసుకురండి. ఇప్పుడు మెడను పక్కకు వంచేటువంటి సూక్ష్మ వ్యాయామం చేస్తాము. మీ తలను మీ కుడి వైపుకు వంచండి. మీ యొక్క చెవి భాగము కుడి భుజానికి తాకే ప్రయత్నం చేయాలి. నిదానంగా తలను లేపండి యథాస్థానంలోకి. ఇప్పుడు ఎడమ వైపుకు తిప్పండి, ఎడమ వైపుకు వంచండి. తలను యథాస్థానంలోకి తీసుకురండి. ఇప్పుడు తలను పక్కకు తిప్పేటువంటి సూక్ష్మ వ్యాయామం చేస్తాము. నిదానంగా శ్వాసను వదులుతూ మీ తలను కుడి భుజము వైపుకు తిప్పండి. తలను ముందుకు తీసుకురండి యథాస్థానంలోకి. ఇప్పుడు ఎడమ వైపు తిప్పండి. ముందుకు, మరలా కుడివైపుకి, ముందుకు, ఎడమ వైపుకు, యథాస్థానంలో ముందుకు తీసుకురండి. ఇప్పుడు మనం మెడను గుండ్రంగా తిప్పేటువంటి సూక్ష్మ వ్యాయామం చేస్తాం. మీ తలను వంచి మీ యొక్క గడ్డం భాగాన్ని ఛాతికి ఆంచండి. నిదానంగా శ్వాసను వదులుతూ మీ తలను కుడి భుజము వైపుగా, కుడివైపుగా, వెనుకకు, మరలా ఎడమ వైపుగా, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎడమ వైపుగా ముందుకు. ఇప్పుడు మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎడమ వైపుగా, ఎడమ భుజము వైపుకి, వెనుకకు, కుడివైపుకి, ముందుకు. తలను యథాస్థానంలో నిటారుగా నిలపండి. ఇప్పుడు మనము భుజాలకు సంబంధించిన సూక్ష్మ వ్యాయామం చేస్తాము. అందరూ కూడా మీ చేతులు పక్కకు పెట్టుకోండి. రెండు చేతులను భుజానికి సమాంతరంగా ఎదురుగా లేపండి. మీ అరిచేతులు రెండు ఒకదానికొకటి అభిముఖంగా ఉండాలి. శ్వాసను వదులుతూ నిదానంగా కుడివైపుకి, నిదానంగా కుడివైపుకు వెనక్కు తిప్పండి. నడుముని వెనుకకు, వెనుకకు. మీ కుడి చేయి వెనుకకు వెళ్ళాలి. ఎడమ చేయి కుడి భుజానికి తాకాలి. తల వెనుకకు తిరిగి చూడాలి. నిదానంగా ముందుకు రండి. ఇప్పుడు ఎడమ వైపు చేస్తాము. నిదానంగా ఎడమ చేతిని వెనక్కు తిప్పుతూ, భుజము నడుమును వెనక్కు తిప్పుతూ, మీ యొక్క కుడి చేతితో ఎడమ భుజాన్ని తాకి తలను తిప్పి వెనక్కి చూడండి. నిదానంగా ముందుకు రండి. రెండు చేతులు ముందుకు తీసుకురండి. మరొక్కసారి కుడివైపుకి, కుడి చేయి వెనుకకు, ఎడమ చేయి కుడి భుజానికి తాకుతూ తలను వెనక్కు తిప్పి చూడండి. నిదానంగా ముందుకు రండి. ఇప్పుడు ఎడమ వైపు చేస్తాము. మరొకసారి నిదానంగా ముందుకు వచ్చేయండి. చేతులు ముందుకు తీసుకురండి. ఇప్పుడు చేతులు రెండు పక్కగా పెట్టుకోండి. మనం ఇప్పుడు మోకాళ్ళకు సంబంధించిన సూక్ష్మ వ్యాయామం చేస్తాము. మీ రెండు చేతులను మళ్ళీ భుజానికి సమాంతరంగా పైకి లేపండి. అరచేతులు నేలను చూస్తూ ఉండాలి. ఇప్పుడు కుర్చీలో కూర్చున్నట్లుగా మోకాళ్ళు మాత్రమే వంచి నడుము వంచకూడదు. శ్వాసను తీసుకుంటూ నిదానంగా కిందకు, నిదానంగా పైకి లేవండి. మరొక్కసారి నిదానంగా కిందకి వంగండి. ఇప్పుడు మరి పైకి లేవండి. మీ చేతులు పక్కగా పెట్టుకోండి. ఇప్పుడు మనం నిలబడి చేసేటువంటి ఆసనాలు చేస్తాం. మొదటగా తాడాసనం. మీ రెండు కాళ్ళు ఒక అడుగు దూరంలో ఉంచుకొని మీ చేతులను ఎదురుగా భుజానికి సమాంతరంగా లేపండి.
రెండు చేతులను కలపండి, వేళ్ళని వెనుకకు తిప్పండి. నిదానంగా శ్వాస తీసుకుంటూ చేతులను మీ శిరస్సు పైకి నిదానంగా పైకి లేపండి. ఇప్పుడు మీ మడాల్ని పైకి లేపుతూ మునివేళ్లపై పైకి లేసి నిలబడండి, నిటారుగా నిలబడండి. ఇది తాడాసనం. తాటి వృక్షంలో ఇది వెన్నెముకను చాలా బలాన్ని ఇస్తుంది. నిదానంగా చేతులు వదిలి పక్కకి పెట్టి కాళ్ళు కిందకు దించండి. తాడాసనం. ఇప్పుడు మనము వృక్షాసనం చేస్తాము. అంటే ఒక వృక్షాన్ని పోలి శరీర ఆకారం ఉంటుంది. మీ యొక్క కుడి పాదాన్ని ఎడమ తొడపై ఉంచండి. మీ యొక్క మడమును మూలాధార చక్రానికి ఆనేలాగా పెట్టుకోండి. దానంగా శ్వాసను తీసుకుంటూ రెండు చేతులు పక్కగా పైకి, శిరస్సు పైకి నమస్కార ముద్రలో ఆనించండి. వృక్షాసనం నాడీ మండల సమన్వయానికి, జాగరూకతకు పెంపొందించేటువంటి ఆసనం ఈ వృక్షాసనం. నిదానంగా చేతులు కిందకు దించండి, కాళ్ళు కిందకు దించండి. ఇప్పుడు ఎడమ కాలు యొక్క పాదాన్ని కుడి తొడపై ఉంచండి. నిదానంగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పక్కగా పైకి శిరస్సు పైన ఉంచి నిటారుగా నిలబడండి. నిదానంగా శ్వాసను వదులుతూ చేతులు దించండి, ఎడమ కాలు కింద పెట్టి నుంచోండి. ఇప్పుడు మనము పాదహస్తాసనం చేస్తాము. నిదానంగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులను పైకెత్తండి, అరిచేతులు ముందు వైపుకు చూస్తూ ఉండాలి. శ్వాస వదులుతూ నడుమి వంచి, మోకాళ్ళను వంచకుండా నడుము మాత్రమే వంచుతూ మీ చేతుల వేళ్లతో కాలి వేళ్లను తాకే ప్రయత్నం చేయండి. పాదహస్తాసనం.